మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథం 34 అధ్యాయము 7వ వచనంలో మళ్ళీ రాయబడి ఉంది. చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు కల నీ జీవితంలో ఆయన దూత కావలి ఉండి నిన్ను రక్షించును. ఎందుకంటే ఈ దినాలలో భయంకరమైనటువంటి యాక్సిడెంట్స్ అండి, బస్ యాక్సిడెంట్స్. నిన్న ప్రకాశం డిస్ట్రిక్ట్ లో కూడా మరి భయంకరమైనటువంటి యాక్సిడెంట్స్. అంటే ఎక్కడ కూడా రక్షణ అనేది లేదు, ఎక్కడ కూడా భద్రత అనేది లేదు. మరి ఆ ప్రయాణాలు ఈ 2 వీలర్స్ మీద వెళ్ళినా, 4 వీలర్స్ అయినా, లేదా మరి ఆయా రకాలైనటువంటి ట్రైన్స్ అయినా, మరి ఫ్లైట్స్ అయినా, మరి ఆయా రకాల షిప్స్, ఎక్కడ కూడా మరి ప్రజలకు భద్రత లేదు. వారి వారి ఉద్యోగాల్లో భద్రత లేదు. ఎక్కడ కూడా భద్రత లేని పరిస్థితి. ఈ లోకం అనేది అశాశ్వతం. శాశ్వతమైనటువంటి దేవుని యందు భయభక్తులు కల నీ జీవితంలో దేవుడు నీకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, ఆయన దూత నీకు కావలి ఉండి నిన్ను రక్షించును. అది వ్యాధైన, బాధైన, రోగమైన, దుఃఖమైన, అప్పుల భారమైన, కష్టాలైన, మానసికమైన ఒత్తిళ్ళైన, కృంగిన స్థితి అయినా, సమాధానం లేని స్థితి అయినా, అసమాధానపు స్థితిలో నలిగిపోతూ మరి మానసికమైన ఒత్తిడిలో, కృంగుదలలో ఉన్నటువంటి నీ జీవితంలో దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, దూత నీకు కావలి ఉండి రక్షించును. దూత నీకు కావలి ఉండి రక్షించును. ఇట్టి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ, మరి ఈ రోజు ఒకవేళ హాస్పిటల్లో ఒంటరిగా బెడ్ రీడన్ అయ్యి ఒకే మరి ఆలోచనతో వేదనలో ఉన్నావేమో, దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, ఆయన దూత నీకు కావలి ఉండి నిన్ను రక్షించును. అది ఎంత మరణకరమైన వ్యాధి అయినా సరే విశ్వసించి నమ్మి రిసీవ్ చేసుకోండి. దేవుని యొక్క కాపుదల మన చుట్టూ ఉన్నది కాబట్టి దేవుడు నిన్ను రక్షించును. ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, అయా భర్తలను పోగొట్టుకొని భార్యలను పోగొట్టుకొని భర్తలు, అయా వారికి సరైన పోషణ లేక రకరకాల వ్యాధులతో బాధపడుచున్న బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి. భయంకరమైన గడ్డలు కరిగిపోవాలయ్యా. కిడ్నీలో స్టోన్స్ నాయన యేసు నామంలో కరిగిపోవాలి తండ్రి. స్కిన్ డిసీజెస్ నుంచి విడుదల, వ్యాధి బాధల నుంచి విడుదల, షుగరు, బీపీ, థైరాయిడ్, హెచ్ఐవి, క్యాన్సర్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, భయంకరమైన వ్యాధుల నుంచి విడుదల, కుటుంబ సమస్యల నుంచి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు, భారతదేశంపై నీ మహిమ ప్రకాశింపబడాలా. గ్రామాల్లో, పట్టణాల్లో, స్థానిక సంఘాల్లో నీ దేవదూత సంచారం ఉండాలా. స్థానిక సంఘాలపై నీ మహిమ దిగాల. స్థానిక సంఘాల్లో ఏక మనసు కావాలా. స్థానిక సంఘాల్లో అద్భుతమైన నీ స్తుతి ఆరాధన జరిగి విడుదలలు, స్వస్థతలు, అద్భుతాలు, మానసికమైన ఒత్తిడి నుంచి విడుదల, అయ్యా హృదయాల్లో మార్పు, అయ్యా బ్రతుకులో మార్పు, మీరు అద్భుతాలు చేయబోతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ, అయ్యా ఈ యొక్క క్రిస్మస్ వాతావరణంలో తండ్రి అనేక ఆత్మలు నీ వద్దకు వచ్చుటకు సహాయం దయచేయమని, ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకు తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.